ఓ రైస్ మిల్లు ధూళితో మామిడి, జీడి మామిడి పంటలు నాశనమవుతున్నాయంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై అధికారులకు కలిసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. తమ కష్టార్జితమంతా బూడిద పాలవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిందెలు రాలిపోతున్నాయి, ఆకులపై బూడిదతో పడితే రాకుంటే చెట్లు దానికి పనికి రాకుండా పోతాయంటూ రైతులు ఆవేదనపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం చింతలాగుర గ్రామంలో 2 ఎకరాల్లో 6 రైతులకు సంబంధించిన మామిడి, జీడి మామిడి గత 3 సంవత్సరాలుగా పంట చేతికి రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెట్లు పనికి రాకుండా పోవడానికి కారణం గత 3 సంవత్సరాల కిందట చెట్ల పక్కనే ఉన్న రైస్ మిల్లు ఏర్పాటు చేయడం. దాని నుంచి వచ్చే వ్యర్థ బూడిదతో పంట రాక చెట్లు మాడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 ఎకరాల పక్కనే ఉన్న మిగతా చెట్లకు కూడా పిందెలు కూడా రావడం లేదని వాపోతున్నారు. భగవాన్పురం నా సర్వే నెంబర్ 4/7లో 50 సెంట్ల తోట మాకు ఉంది సార్. ఈ 50 సెంట్ల తోట సుమారుగా 3 సంవత్సరాల నుంచి ఈ పొన్నాడు సిమ్మన్న రామ్మూర్తి రైస్ మిల్ గట్టి 3 సంవత్సరాలుగా సుమారుగా రూపాయి ఆదాయం లేదు. 3 సంవత్సరాలు చాలా నష్టపోతున్నాం. మామిడి పోతలేదు, ఏదో లేదు, కానీ పెట్టుబడి కూడా రావట్లేదు. ఫుల్ డస్ట్, పూర్తి డస్ట్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. డస్ట్ చూడండి, మీరు ఫోటో తీయండి. మొత్తం డస్ట్ పోలీసుల కంట్రోల్ బోర్డు వారికి, ఆర్డీఓ వారికి, కలెక్టర్ గారికి, పోలీస్ స్టేషన్కి, విఆర్ఓ గారికి, మొత్తం ఎంఆర్ఓ గారికి మొత్తం ఇచ్చామయ్యా. చుట్టుపక్కల రైతులు అందరం ఉన్నాయి. ఎటువంటి మాకు రెస్పాన్స్ లేదు. ఎన్నిసార్లు 3 సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులు పడుతున్నామయ్యా. ఒక ఇబ్బంది కాదు, నిజంగా చెప్పడానికి కూడా. చెట్లు 2 చెట్లు చనిపోయాయి. మామిడి చెట్లు పెద్ద చెట్లు 2 చెట్లు చనిపోయాయి. ఆయనకి ఎన్నిసార్లు పలుమార్లు ఆయనకి హెచ్చరించినా అసలు ఆయన లెక్క చేయట్లేదు. మీరు ఏం చెప్పు చేసుకోండి అని బీజీసీ పారేస్తున్నాడు, కొత్తోసి పారేస్తున్నాడు పొన్నా సిమ్మన్న. ఇప్పుడు కూడా ఎంఆర్ గారు వచ్చి మిల్లు ఆపండి అని చెప్పి వెళ్ళారు. కొద్దిగా మళ్ళీ 10 నిమిషాలు ఆన్ చేశాడు. మళ్ళీ ఎటువంటి భయం లేదు కనీసం. మాకు పోలీస్ కంట్రోల్ బోర్డు వారికి, ఆర్డీఓ వారికి, ఎంఆర్ఓ గారికి మొత్తం కంప్లైంట్ ఇచ్చి 3 సంవత్సరాల నుంచి మొన్న మా అమ్మగారు కూడా సుమారు బాధపడలేదు, చనిపోయారు. 1 year అవుతుంది. అదయ్యా, రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చుట్టూ విజయ్ ముందు ఎందులో మొత్తం సుమారు 200 మీటర్ల వరకు నష్టమయ్యా. అసలు రూపాయి ఆదాయం లేదు 3 సంవత్సరాల నుంచి. తిరిగి కనీసం పెట్టుబడి నాకు లేదు. మాకు కనీసం ఎంత తోట అక్కడ లేదు. చూడండి, అడిగితే రాజకీయ బలం ఉంది అంటాడు, ఏవో పేర్లు చెప్తాడు. గతంలో ఈ మిల్లుపై ఎంఆర్ఓకు చెప్పగా వారు వచ్చి మిల్లు ఆపమని చెప్పినా అతను ఆపకుండా బూడిద ఇంకా వదులుతున్నారని రైతులు చెబుతున్నారు. తిరిగి బెదిరింపులు కూడా చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో చెట్టు 3 సంవత్సరాల క్రితం సంవత్సరానికి మామిడి పంట నుంచి 50,000, జీడి మామిడి నుంచి 40,000 వచ్చేవని రైతులు చెబుతున్నారు. కానీ గత 3 సంవత్సరాలుగా పైసా లేదు కదా, ఉన్న చెట్లు కూడా చనిపోతున్నాయని అన్నారు. తమకు జీవనాధారం ఈ మొక్కలే అని లబోదిబోం అంటున్నారు. మాది భగవాన్పురం. నా పేరు మంచాల సింహాచలం. నేను ఇక్కడ భగవాన్పురం బౌండరీలో 19 సెంట్లు కొనుక్కున్నాను. రాయవలస బౌండరీలో 6 సెంట్లు కొనుక్కున్నాను. ఇక్కడ తోటలో వస్తే పువ్వు పిందె పడతాయి, కాయలు కాస్తాయి, తింటామని ఆశించుకున్నాము. నేను నా చుట్టుపక్కల రైతులు 3 సంవత్సరాలుగా ఒక్క పువ్వు రావడం లేదు, ఒక్క కాయ రావడం లేదు. ఈ పొన్నాడు చెమ్మన్న అనే రైస్ మిల్ కట్టారు. కట్టిన తర్వాత ధూళంతా బయటకు వదిలేస్తున్నారు. వచ్చిన డస్ట్ వల్ల ఆకుల మీద, చెట్ల మీద పడి చెట్లు కూడా చనిపోయాయి. మాకు రూపాయి ఆదాయం లేదు. కనీసం తింటామంత కాయ పండు దొరకడం లేదు. ఈ అన్యాయాన్ని అరికట్టమని ఎంఆర్ఓ గారికి చెప్పాము, పొల్యూషన్ బోర్డుకి కంప్లైంట్ ఇచ్చాం, ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. మీకు ఎందుకు మేము ఈ అన్యాయాన్ని అరికడతామని చెప్తున్నారు. మాకు ఇంతవరకు ఎవరూ అన్యాయాన్ని అరికట్టలేదు. దయించి ఇప్పటికైనా ఈ అన్యాయాన్ని, ఈ మిల్లుని, రైస్ మిల్ని ఆఫ్ చేస్తారని మీకు కోరుకుంటున్నాం. నమస్కారం. ఎకరాలో సుమారు 50 మొక్కలు ఉండగా ఇప్పటికే 30 మొక్కలు పనికిరావని ఉద్యానవన అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. కలెక్టర్లకు, నాయకులకు వినతి పత్రాలు ఇవ్వడమే తప్ప ఎవరూ తమను ఆదుకోవడం లేదని రైతులు విలపిస్తున్నారు. రైస్ మిల్లు వ్యర్థాల వలన పంటలు నాశనం కాకుండా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు.